ఆమేన్ అంటే ఏంటి, హల్లెలూయా అంటే ఏమిటో ఏ సందర్భంలో చెప్పాలో మీలో చాలా మందికి తెలుసు, తెలియని వారు కూడా ఉన్నారు కదా. వాళ్ళ కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు క్యాలెండర్ ఉందా? చర్చ్ క్యాలెండర్స్ ఉన్నాయా? ఇందులో ప్రతి రోజు ఏ డేట్ లో ఆ రోజు దేవుడి వాక్య రూపంలో మనతో మాట్లాడుతుంటారు. దాన్ని మనం గమనించుకోగలగాలి. ఈ రోజు 3వ తారీఖు కదా, 3వ తారీఖు ఒకసారి చూద్దాం. డిసెంబర్ 3వ తారీఖులో మిమ్మును అనాథలనుగా విడువను, ఆమేన్. యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, ఆమేన్. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, ఆమేన్. నమ్మువానికి సమస్తము సాధ్యమే, ఆమేన్. ఇక్కడ ఇవన్నీ ఆమేనుకు సంబంధించి ఉన్నాయి కదా, ఆశీర్వాదాలండి బాబు. దేవుడు మనకి గుండెల నిండా ధైర్యాన్ని నింపుతాడండి బాబు ఈ మాటలతో. ఇదొక్కసారి చూడండి. ఆపదలన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు, హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ చేసేసాడు. ఆపదల్లో మనల్ని ఆయన ఆల్రెడీ ఆదుకున్నాడు. దేవునికి స్తోత్రం. వీటిని ఇదిగో దేవునికి స్తోత్రం అంటున్నానా, ఇది కూడా హల్లెలూయా లాంటిదే. ప్రేమకు గుర్తుగా లవ్ సింబల్ ఎలా ఉందో, సింహం ధైర్యానికి గుర్తుగా ఎలా ఉందో, దేవునిపై మనకు ఉన్న విశ్వాసానికి గుర్తుగా ఈ 2 పదాలు ఉన్నాయి. ఆమేన్ అనేది దేవుడు జరిగించబోయే మంచికి గుర్తుగా ఉంటే, హల్లెలూయా అనేది దేవుడు ఆల్రెడీ జరిగిస్తూ ఉన్న మంచికి సాదృశ్యంగా గుర్తుగా ఉంది. ఆమేన్ అంటే అలాగే జరుగుగాక అని అర్థం. హిందూ సహోదరులు తదాస్తు అంటుంటారు. హల్లెలూయా అంటే ఇది హీబ్రూ భాషలోని పదం. హలెల్ అంటే స్తుతించుట, యాహ్ అంటే యెహోవా అని అర్థం. యెహోవాని స్తుతించుట, ప్రైజ్ ద లార్డ్, దేవుని మహిమపరచుడి అనే సందర్భాలు ఇందులోకి వస్తాయి. మన నోట శాపాలు కాదు, ఆశీర్వాదపు మాటలే ఉండాలి. ఉదాహరణకు, దేవుడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక, ఆమేన్.